హాయ్ గాయ్స్, ఇవ్వండి ఏంటనుకుంటున్నారా? ఈరోజు రేపు అయితే మా ఇంట్లో పండగ, అందుకని స్కూల్కి అయితే సెలవు పెట్టేశాను. ఈరోజు తెప్పు సాములన్నీ కడిగి మేమైతే బొట్లు పెట్టుకుంటున్నాము. ఇక్కడికి చూడండి, సింధూరం అంటారు, కలుపుకొని బొట్లన్నీ అయితే పెట్టుకోవాలి. ఇంకా మేము వెళ్ళాలి, పూలు అన్నీ తెచ్చుకొని అయితే వెళ్ళాలి. మళ్ళీ అయితే ఇదండి ఇంకే పరిస్థితి చూడండి. అసలు మా ఇంట్లో ఇవన్నీ సర్దుకొని ఇల్లు కడుక్కొని పనిలోనే అయిపోతుంది మా ఇల్లు. ఓకే గైస్, మీ ఇంట్లో ఇలా అయిపోయిన పండుగ, ఈ పండుగ వచ్చి బోనాల పండుగ అయితే అంటారు. ఆషాఢ మాసంలో బోనాలు చేస్తారు కదండి. మెల్లమెల్లగా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. చూడు, ఇక్కడ లిక్విడ్ ఇడే ఉంది, పెట్టావు. ప్లేట్లకు కలుపుకోండి అమ్మా. మళ్ళీ మెల్లగా కలుపుకునే కుండలు తీసి పక్కన బాగా తెచ్చుకోండి. గిండి ఖర్జూరాలు, శనగపప్పు, మంచిమాడపప్పు, ఉల్లిపాయలు, ఇంట్లో వంకాయలు, ఒత్తులు, చిన్న చిన్న అద్దాలు వస్తానులా ఉండేది కదా దాంట్లో, దీంట్లో దగ్గర ఉన్నాయి. కొత్త తెచ్చుకోవాలి, ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాం. దారాలు, పసుపు దారాలు, జంజాలు, ఒక ప్యాకెట్ ఉన్నాయి కదా. అవి డబ్బా అయిపోయింది, సరిపోతాయి కదా, తెచ్చి పెడితే ఉంటాయి. ఎప్పుడు తెస్తావు? పాతగా అయిపోతుంది, ఊరికే వేయాలా? ఉండే చూడు, అన్నీ ఉండే అయిపోయింది. కడ్డీ కర్పూరం వాసన, బోర్డ్స్ ఉన్నాయి, అయిపోయినాయి. దాంట్లో ఏం చూడు, ఒక ప్యాకెట్ బోర్డ్స్ కూడా ఒకటి, పాలు ఒకటి,
చూసి తీసుకుంటాం కదా. ఏం రాస్తాను చూపి మా చూపి. నువ్వు సొద్దు నేను పేపర్ వేసి పెడతాడా, నీకు పుణ్యం వచ్చాను. నన్ను సతాయిస్తూ ఉండద్దు, ఊరికి నాకు పని ఉంది. ఇంకా మిగిలిన సామాన్లన్నీ పెన్సిల్స్లో పెట్టాలి, పొద్దునే ఎత్తి పెట్టేది. అంటే జేజిదే క్లాత్ ఆడైనా పెట్టేసి పొద్దునే ఇప్పుడే పరిచేద్దునా, రేపు బొన్నాలు అయితే ఇప్పుడు ఆడ పరిచి పెట్టేద్దునా సాఫా. మిగిలినటువంటి ఎత్తి పెట్టేస్తున్నాము అనుకుంటే నీళ్ళు అయిపోయినామో చూసినావా. ఏ గాజులు చీరలకు మ్యాచింగ్ చీరలకు మ్యాచింగ్. నీ గాజులు ఏం చేస్తున్నావు? నాకు లేవు గాజులు. ప్లేట్లో లేదు అడగనా అన్ని ఆడ అట్టపెట్లకి వేసింటే అవే అట్లాగా అంటే ఇంకా అట్టపెట్లకి వేసామంటావు. బ్లాక్ కలర్ వస్తుంది. పూల దండ రాసినావా? పూలు రాసినావా? పూలు రాసుకోండి, పూలు కాయలు రాసుకోండి. ఎందుకు వాడు చూసి కొనుక్కొచ్చేసేయండి. పంచామృతానికి అన్నీ రాసుకున్నావా? రాసుకున్నావా? పంచామృతంలో పాలు పెరుగు తీసుకుంటాము. అవి కూడా నెయ్యి రాసిన, చక్కెర ఇంట్లో ఉంది, మిరపకాయలు తెస్తా, దానిమ్మకాయలు తెస్తా. ఇంకేం రాసేది? దానిమ్మకాయలు చాలా పెద్దగా మనం వేసుకోవాలి. దాని అంటే కేజీనే తీసుకునేదాన్ని. బ్లాక్ కలర్ నేను నీళ్ళు పోసుకొస్తాను. నాకు డ్రెస్ ఇచ్చేసి ఇచ్చేసినారంటే కొత్త డ్రెస్ ఇట్లా దబ్బు గవ్వలసని చెట్లు దబ్బు బాగా దబ్బు సైడ్ రాళ్ళు ఇంకా కొత్త రాళ్ళు ఎవరో తెచ్చినారే. వాళ్ళ పూలు పెట్టినప్పుడు ఇంటికాడ తెచ్చిన మెట్ల దగ్గర పోయింది. అదే ఎప్పుడో మిస్ అవుతుంది. లేదు మన్న కూడా 2 ఉండాల. ఎందుకు ఉన్నాయి కాబట్టి నాకైతే ఒకటి లేదు. అది కాదు అది కాదు, దాని చేతిలో అది ఇంకోటి తీసే బయటే ఉంది. బట్టలకు కూడా స్పేస్ సరిపోలేదు.
కొత్త డ్రెస్ ఒకటైనా ఉంటే కొన్నా పాడేసింది అనుకో మళ్ళీ డ్రెస్సులు బుక్ చేస్తా. నాకు మాత్రం కొన్ని చిమ్మి ఇది అది దీంట్లో మ్యాచింగ్ చిమ్మీలు కూడా ఉన్నాయి. అంతే ఫోన్ చూడు ఎత్తు మాడికాయలో బుక్కింది బాబా. ఐఫోన్ పౌచ్ పట్టదు. బాగుండవు బొడి తీసేయకూడదు, పౌచులు చేసేస్తాను. ఎప్పుడు తీస్తామా ఇప్పుడు ఒకసారి ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు నీకు వచ్చి కాదా రబ్బర్ బండి అబ్బో పొట్టియా రబ్బర్ బండి పెట్టింది కొత్తది పాతది కొత్తది రబ్బర్ బండి మొత్తం దీనికి కొప్పు చుట్టుకునే కూడా రబ్బర్ బండి వాళ్ళు రబ్బర్ వేసుకొని సర్దాలు ఇంట్లో సర్దుకోవాలి వేస్తా. అట్లా జరిపి అవి ఇవి చెమ్ములు బాగా ఇడిగినాయి. పచ్చని దుద్దేసిన చేతుల్లో ఎనర్జీ లేదు, లేదంటే ఇంకా బరికేసింది. అరే నవ్వుకో ప్యాకెట్ 10 రూపాయలు బాగా అడుగుతాయి కోసమండి. విమ్ము తీసుకుంటే ఫస్ట్ మళ్ళీ తెచ్చుకో విమ్ము తీసుకునేక విమ్మాల నందిని నేనే తీసి పెట్టిండేది గవ్వలు వేసి చిల్లర పోయి ఎస్టేట్లకు చూపించాడు. కూర్చుంటే అట్లే ఉండిపోతున్నాను. నీట్గా కొంటాను. బూ చేయండి బూ చేసి చెప్పిన పాడు చేయండి, లేదంటే ముద్దు తింటాడేమో. నాకు ఫోన్ కావాల, నీళ్ళు కొట్టుకొని వచ్చేది ఉంది. చిన్న చిన్న పసుపు కుంకాలు నైవేద్యం వేసుకునేది క్యాసీ కప్స్. ఇంకొంచెం ఉంటే బొమ్మ ఫోన్ ఎత్తుకోలేకపోతుంది, సరుకులకి వాటికి కావాలి కాబట్టి ముందుగానే కొంచెం మీకు సర్దడం తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీటికి మేకప్లు చేసేద్దాం. మీ ఇంట్లో కూడా ఇలాగనే సేమ్ మీ మమ్మీ ఒక పని చేస్తే మీరు ఒక పని చేయడం. దిస్ ఈస్ మా బుజ్జి బుజ్జి షిమ్ము. ఇక్కడ బుజ్జి బుజ్జి షిమ్ము ఇవ్వాలేమో నిద్రపోతున్నాను. ఇక్కడేదో మిస్ అయ్యింది. శివుందిరా పీట 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 అడుగుడు గ్లాస్ దగ్గర, ఆ టబ్బులో గ్లాస్ దగ్గర. దొరికేసింది పీట. నాకు పీట ఇది ముందుగా వచ్చింది ఇలా. ఇక్కడైతే నాగమ్మ, ఓం, ఇంకా శూలం ఇలా రెడీ అయిపోయారు. చూడండి పీటకు పెట్టాల.
నా చెల్లెలేమో ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టు అని పట్టింది. నేను మామూలుగా పెడతాను, ఇప్పుడు 2 టైమ్స్ సరిపోదు కాబట్టి ఫాస్ట్గా టెన్షన్ మర్చిపోతాను. ఇవి ఇంకా పెద్ద నైవేద్యం కప్స్. ఈరోజు పొద్దున్నే మార్నింగ్ అయితే లేసి బెడ్షీట్లన్నీ ఉతికి చాలా పని అవుతుంది గ్యాస్ మాకైతే. ఇంకా ఇల్లు కడగాలి, సాయంత్రం అయితే అల్లకాలి, ముగ్గులు వేయాలి. ఇంకా పొద్దున్నే మార్నింగ్ లేచి స్నానం చేసేసి అన్నీ రెడీ చేసుకొని గుడికి అయితే వెళ్ళిపోతాం. ఊరికే వెళ్ళమండి, మీకు చూపించాను కదా, బోనాలు ఎత్తుకొని మరీ వెళ్తాం. ఎన్ని పుసాలను తెచ్చినా ఏదో ఒక లిస్ట్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతూనే ఉంటుంది. చూద్దాం ఈసారి ఏం లిస్ట్ మిస్ అవుతుందో. పోయినసారి నుంచి వీడియో పెట్టినచ్చు, ఒకసారి పెట్టినా కూడా, కానీ ఇవన్నీ రెడీ చేసేదైతే పెట్టలేదు. అప్పటికి అంత తెలియదు నాకు యూట్యూబ్లో రీల్స్ తీయడం. తర్వాత కనుక అప్డేట్ అయ్యింది. ఎవరికైనా తెలియదు, తెలుసుకోవాలని ఉంటుంది కదండి. ఇవి చెంబు, నీళ్ళ పెట్టి చెంబు శివుడికి. చాలా వస్తువులు ఉన్నాయంటే అప్పుడప్పుడు కుమరాలి వెళ్ళిన స్వామికి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అయితే మనం తెచ్చినాము. ఎక్కువ వాడంకి ఎప్పుడప్పుడు పండగలకి అలా అయితే తీస్తామండి. ఇదైతే కడ్డీలు పెట్టుకునేకి బియ్యం గ్లాస్. ఇది సపరేట్ గ్లాస్ మెరిసిపోతుంది. మా మమ్మీ ఏదో పౌడర్ ఇస్తే అమ్మేసింది, బాగా తలతలా మెరిసిపోతుంది. అమ్మేస్తే కొత్త తీసుకునేసరి కూడా. చూసారండి వీటికి పెట్టేకి ఎంత టైం అవుతుందో నాకు. ఇది చిన్న దీపం తొలి చేతిలో పెట్టడానికి. ఇంకా దిస్ ఈస్ గంట, ఇక్కడేమో నమ్మన్నాడు, ఇక్కడేమో గంట టింగ్ టింగ్ టింగ్. అవునండి, మా దగ్గర 3 గంటలు అయితే ఉన్నాయి. ఒకటి ఎప్పుడో కొన్నాం, ఒకటి రీసెంట్గా కొన్నాం, 2 అయితే రీసెంట్గా కొన్నాం, 1 అయితే ఎప్పుడో కొన్నాం. చాలా వస్తువులు ఉన్నాయండి మా ఇంట్లో, అన్నీ చూపించాలంటే అస్సలు సరిపోతాయి. ఇంకా ఇల్లు సర్దాలి, షోకేసులు సర్దాలి. ఈ పండగలు అసలు పెద్ద టెన్షన్. ఇదిగోండి 2వ గంట. ఇదిగోండి 3వ గంట. ఇది ఎప్పుడో కొన్ని, ఇవి 2 రీసెంట్ కొన్ని. ఇదిగోండి ఈ 3 గంటలు. ఇంకా ఇవేమో ఇక్కడ వేసుకునే కర్పూరం, ధూపం అన్నీ వేసుకునేకి చెప్పడం. ఏదైతే బాగుందని అయితే కొన్నాం. దీన్ని ఎక్కువ వాడి అయితే బ్లాక్ అయిపోయింది. వాడికి క్లీన్ చేసాం, కానీ ఎక్కువ క్లీన్ చేయలేకపోయాం. వర్క్ అయితే ఎక్కువ ఉందండి మాకైతే. చేతులు అయితే పట్టేస్తున్నాయి. పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా ఉన్నదే తినేసాను. ఇదైతే కడ్డీలు పెట్టుకోవడానికి. మేమైతే ఫైనల్గా రేపు
మార్నింగ్ అన్నీ క్లీన్ చేసి సర్దుకొని వీడియోలు పెడతాను. ఎలా చేస్తాం మా పండుగ అంటే మీరు తప్పకుండా చూడండి. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. మా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్లే నేను కొంచెం అప్డేట్ అవుతున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునేయండి. కొంచెం అన్నీ వస్తున్నాయి. ఇవి కూడా మా దగ్గర 3 ఉన్నాయండి. సేమ్ ఇవి కూడా 3 ఉన్నాయి మా దగ్గర. ఇదిగోండి, ఇది ఎప్పుడు కొన్నామో నాకే గుర్తులేదండి. నేను పుట్టకుండా కొన్నట్టున్నాను. ఇంకా ఇవైతే 2 ఉన్నాయి. మా చెల్లెలకైతే ఫుల్ ఫీవర్గా ఉంది, అందుకని వీడియోలో కనిపించలేదు. తనైతే ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటుంది. ఇంకా పండగలు అంటే చాలా వర్క్ చూసారా. ఇప్పటికి ఇవన్నీ పెట్టేశాను. మా మమ్మీ వచ్చి ఇవన్నీ ఇస్తుంది. అర్థంగా ఉంటే మా మమ్మీకి కోపం అసలే. దీన్ని అయితే క్లీన్ చేయాలి మొత్తం గలీజ్. ఇప్పుడైతే వాష్ చేసుకొస్తాను. అంతవరకు ఈ వస్తువులను అయితే చూసేయండి. ఇవి కూడా పెట్టడం అయిపోయిందండి. ఇదిగో నా చెల్లెలు చూడండి ఎలాగుందో ఒకసారి. మాకైతే మేము కాణిపాకం వెళ్ళడం ఫస్ట్ టైం. అప్పుడైతే బుజ్జి వినాయకుడిని, అది పాలరాతితో చేస్తారంటే కొనుక్కొచ్చాము. బుజ్జి వినాయకుడిని చూడండి, ఇంత బుజ్జిగా ముద్దుగా ఉన్నారు. చూడండి, ఇక్కడైతే మా అమ్మవారైతే మేము అప్పుడైతే రాగి చెమ్ము ఏదో వండింటే కరిగిచ్చి మేమైతే చేయించుకున్నాం. చూడండి అమ్మవారి కూర్చొని. మా పూజ గది అయితే ముందు బాగుండింది, షోకేస్లు రావడం వల్ల అయితే ప్లేస్ తీరికైపోయింది.
ఇక్కడైతే మేమైతే వెంకటేశ్వర స్వామిని, వినాయకుడిని, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇంకా శివుడు, పార్వతి. ఇక్కడ చూడండి నాకు ఇలా ఉంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే 2 ఫొటోస్ అయితే తెచ్చినాం. ఒకటైతే ఇది వేసేటప్పుడు మొక్క పోయిందని గుడికాడ అయితే పెట్టేసినాం. చూడండి మా నోముల పండగకి మేము పడేమి వీటిని అలాగే ఎత్తి పెడతాం. ఇక్కడ దీనికి లైట్ సెట్టింగ్ పడి వేసుకోవాలంటుంది. అక్కడ ప్లగ్ అడ్డం వచ్చేసింది అనమాట. అందువల్ల వీటన్నిటిని క్లీన్ చేయాలన్నమాట. నా చెల్ల చూడండి పాముతో భయపడిస్తుంది. ఇదేం రియల్ పాము కాదు, ఈజ్ ఆడుకునే పాములు మేము కొనుక్కొచ్చుకున్నాం. 2 ఉన్నాయి, మేబీ ఒకటి ఎక్కడో వెళ్ళింది, పోయింది. స్నేక్ ఎవరైనా చూస్తే రియల్ స్నేక్ అనుకుంటారు. ఓకే గైస్, ఇప్పటికి చాలా వరకు నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. ఇంకా వచ్చేపట్లో బొమ్మ క్లీన్ చేస్తుంది, అప్పుడు సర్దుదాం.